ఫ్రెండ్స్ మేము ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నామని తెలుసు కదా! సో, దాని పేరొచ్చేసి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్. సో, అందరికీ తెలుసు. మాక్సిమం తెలియనోళ్ళైతే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి మా ఛానల్ అయితే చెక్ చేయొచ్చు. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ సబ్స్క్రైబ్ గురించి కాదనమాట. ఇందులోకి మాకు కొంతమంది యాక్టర్స్ అయితే నీడ్ ఉన్నారు. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. లేడీస్ అయితే మెయిన్ ప్రియారిటీ అనమాట. సో, ఓన్లీ విజయవాడ సరౌండింగ్ పర్సన్స్ ఓన్లీ. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానికి ట్రై చేస్తాను. సో, నా ఛానల్ చెక్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఐడీకొచ్చి నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మీరు చేసిన యాక్టింగ్ వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కూడా ఉంటే పెట్టండి. సో, మనం కొలాబరేట్ అయ్యి ముందుకు సాగుతాం వీడియోస్ చేస్తూ. అలాగే మంచి కంటెంట్స్ అయితే మా దగ్గరున్నాయి. మీరు మంచి యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలంటే మా ఛానల్‌లోకి ఎంట్రీ అవ్వచ్చు. సో, మీ రాక కోసం మేమైతే వెయిట్ చేస్తుంటాం. సో, ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? మరో కొత్త మూవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే రావటం జరిగింది. దీని పేరు వచ్చి అదర్స్ అనమాట. సో, ఇదెలా ఉండిద్ది ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. సో, ఈ మూవీ నాకెలా అనిపించింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పాయింట్ వచ్చేసి ఒక యాక్సిడెంట్ అయితే జరిగిద్ది మూవీ స్టార్టింగ్‌లోనే. సో, ఆ యాక్సిడెంట్‌కి అవతల ఇంకో సైడ్ ఏమో ఐవీఎఫ్ మెడికల్ మాఫియా అయితే జరుగుతూ ఉంటది. కృత్రిమ సంతానం ఉంటది కదా! టెస్ట్ ట్యూబ్ బేబీ. సో, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో పుట్టిన పిల్లలు కొన్ని సమస్యలతో పుడతారు. సో, ఆళ్ళు నేచురల్‌గానే ఆ సమస్యలతో పుడుతున్నారా? దానికి వెనకాల ఎవరైనా హస్తం ఉందా? ఏంటి అనేది మీరు మూవీ అయితే చూసి తెలుసుకోండి. నిజంగా కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ. ఎందుకంటే నేను రికమెండ్ చేశానంటే మీకు కూడా నచ్చిద్ది అని ఫీలింగ్ నాది. సో, నాకైతే నెక్స్ట్ ఏం జరిగిద్ది అని క్యూరియాసిటీతోనే చూశాను. సో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ వచ్చేసి. అసల ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. కాకపోతే ఇలాంటి ఆటిల్లో మధ్య మధ్యలో సాంగ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాయి. అదొక్కటే నాకు మైనస్‌గా కనిపిస్తుంది. థ్రిల్లర్ బాగా మంచి థ్రిల్ చేసింది. అసల విలన్ మోటివ్ ఏంటనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంకోటేంటంటే బాగా తీసుకెళ్ళిన విధానం బాగుంది. అసల వచ్చే ట్విస్ట్ కూడా నాకు తెలిసి అయితే గెస్ చేయలేరు ఎవరు. చాలా బాగుంది ట్విస్ట్ కూడా. అంటే ట్విస్ట్‌లు కూడా మనం రివీల్ చేస్తే మీ మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే దెబ్బతినిద్ది. సో, మీరైతే మూవీ చూసి ఆ ట్విస్ట్ ఏంటి, అదర్స్ అనే పేరు ఎందుకు పెట్టారు, పేరుకి కూడా జస్టిఫికేషన్ ఉంది మూవీలో. పేరు కూడా స్టార్టింగ్‌లో అయితే పడదు. ఎండింగ్‌లో ఓ 20 మినిట్స్, 30 మినిట్స్ ముందైతే పడిద్ది. సో, ఆ పేరుకి కూడా జస్టిఫికేషన్ ఉంది. ఆ పేరు కూడా ఎందుకు పెట్టారు ఏంటనేది చూసి తెలుసుకోండి. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇంకొంతమందికి రికమెండ్ చేయండి. ఇలాంటి మూవీస్ అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడే మనం చూసేయాలన్నమాట. ఎందుకంటే వచ్చే మూవీసే తక్కువ, మనకు నచ్చే మూవీస్ ఇంకా తక్కువ. సో, ఇలాంటి వచ్చినాయి అంటే మనం మిస్ కాకూడదు. సో, మీరు కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే పొందండి ఈ మూవీ చూసి. ఒకవేళ నిజంగానే మీరు ముందే చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో అయితే తెలపండి. అందరికీ కూడా యూజ్ అయిద్దనమాట. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. ఉంటా. బాయ్ బాయ్. జై హింద్.